ఈ సాక్షాత్కరించినటువంటి సమయం మాఘ కృష్ణ చతుర్థి, అంటే మాఘమాసంలో బహుళ పక్షంలో వచ్చేటువంటి చవితి అన్నమాట. ఆ రోజు నుంచి ప్రతి నెల కూడా బహుళ చవితి చాలా ప్రసిద్ధంగా గణపతిని పూజించడానికి యోగ్యమైనది అని చెప్తున్నారు. దానిని సంకష్టహర చతుర్థి అని అంటారు. ఆ రోజున గణపతిని పూజించడం సంప్రదాయం అన్నమాట. ఇలా చూస్తూ వక్రతుండ అనేటువంటి మాట ఉన్నదే, వంకరగలిగిన తొండము కలవాడు అనే అర్థమే కాక వక్రములను తుండెములు చేయువాడు అని అర్థం. తుండనము అంటే నరకుట, నశింపజేయుట అని అర్థం. వక్రములను నశింపజేస్తాడు స్వామి. వక్రములు అంటే వంకరలు అని అర్థం అన్నమాట. ఏ పనైనా సూటిగా సులభంగా జరిగిపోతే ఫలితం తొందరగానే వస్తుంది. కానీ దాన్ని సూటిగా వెళ్ళనివ్వకుండా వంకర తిప్పేసేవి విఘ్నాలు. పని తిన్నగా జరగనివ్వవు, వంకర తిప్పేస్తుంటాయి. అలాగే మన ఆలోచనలు కూడా వంకర పోయాయి అనుకోండి, పని కుంటుపడుతుంది, ఫలితం ఉండదు. కనుక మన ఆలోచనల్ని తిన్నగా పోనిచ్చి మనం చేస్తున్న పనిలో కూడా వంకరలు లేకుండా సవ్యంగా నడిపేవాడు ఎవడో అతడు వక్రతుండు అనమాట. వక్రములను నశింపజేయేవాడు వక్రతుండు. చూశారా, ఒక్క నామంలో రూపానికి సంబంధించిన అర్థం ఒకటి, తత్వానికి సంబంధించిన అర్థం ఒకటి ఉంది. భగవంతుడి నామాలన్నీ కూడా ఈ రెండు విధములైన అర్థాలని చెప్తూ ఉంటాయి. తాత్వికమైన అర్థం, లీలాపరమైన అర్థం రెండూ చెప్తాయి. అంటే తత్వమే లీలను చూపించింది, లీల ద్వారా తత్వం తెలుసుకోవాలి అని అర్థం అన్నమాట. ఈ విధంగా వక్రతుండ స్వరూపాన్ని చెప్పుకున్నాం. ఇది చెప్తున్నప్పుడు వినడానికి బాగానే ఉంది, కానీ అనేక సందేహాలు మనకు వస్తూ ఉంటాయి. అయ్యా, ఎప్పుడో బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభించేటప్పుడే గణపతి వచ్చాడని చెప్పారు కదా, మరి పార్వతీ పరమేశ్వరుల కుమారుడుగా గణపతి చెప్పబడ్డాడు, ఏమిటి విశేషం అని అంటే దానిలో కూడా చాలా సంకేతం ఉంది. దేవతలందరూ ఒకే పరబ్రహ్మ యొక్క స్వరూపాలు. ఆ పరబ్రహ్మే శివుడు, ఆ పరబ్రహ్మే పార్వతీ స్వరూపం. ఒకే పరతత్వం ప్రపంచానికి దాంపత్య భావం చూపించడానికి, ప్రపంచ జననీ జనక భావం చూపించడానికి పార్వతీ పరమేశ్వరుడిగా ఆవిర్భవించారు. మళ్ళీ ఆ పరబ్రహ్మయే గణపతిగా వాళ్ళ కుమారుడిగా అవతరించాడు మళ్ళీ. అది విశేషం. ఇలా గణపతి అనేక మార్లు అవతరించాడు. ఒక్క స్కాంద పురాణంలో కాశీఖండంలోనే 56 గణపతులను చెప్పారు. కాశీక్షేత్రం 7 ఆవరణల క్షేత్రం అంట. ఈ 7 ఆవరణల్లో ఒక్కొక్క ఆవరణంలో 8 మంది చొప్పున 56 గణపతులు ఉన్నారు అక్కడే. ఇంకా 32 గణపతి మంత్రాలు తంత్రశాస్త్రంలో చెప్పబడ్డాయి. ఇవి కాక 12 విధములైన గణపతి స్వరూపాలను కూడా మంత్రశాస్త్రాల్లో వివిధ విధాలుగా చెప్పారు. ఇలా అనేక మంది గణపతులు, లెక్క కందని గణపతులు కనబడతారు మనకి. ఇందరు గణపతులు కనబడుతున్నా ఒకే గణపతి ఇన్ని గణపతులుగా కనబడుతున్నాడని మనం తెలుసుకోవాలి. ఇలాగా సృష్టికి పూర్వం ఉన్నటువంటి పరబ్రహ్మయే పార్వతీ పరమేశ్వరుడు కుమారుడిగా అవతరించాడు. ఆ అవతరించిన రోజు భాద్రపద శుద్ధ చవితి. అది మనం వినాయక చవితిగా చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే ఇందులో ఒక తత్వం ఉంది, అది కూడా గ్రహించాలి మనం. ఈ ప్రపంచమంతా 24 తత్వాలతో కూడుకున్నది అని మనకు సాంఖ్యమతం చెప్తోంది. అది కూడా వైదిక మతమే. ఆ 24 తత్వాలు ఏమిటి అంటే అవ్యక్తము, వ్యక్తము, మహత్, అహంకారము, ఆ తర్వాత పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచతన్మాత్రలు అనేటువంటిది. ఇందులో మనకి పంచభూతాల నుంచి అన్నీ అర్థమవుతాయి. పంచభూతాలంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. ఇక పంచేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు అని చెప్పుకుంటే దశేంద్రియాలు అయ్యే. అవి కూడా మనకు అర్థమవుతాయి, ఎందుకంటే మనకు ఉన్నాయి కనుక. ఇంకా పంచ తన్మాత్రలు అంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు. ఇవి కూడా అర్థమవుతాయి మనకి, ఎందుకంటే ఈ ప్రపంచానికి సంబంధించిన విషయాలు. అయితే ఈ 20 అయినటువంటి ప్రపంచతత్వానికి మూలం 4. ఆ 4 వ్యక్తం, దానిపైన అవ్యక్తం, ఇటుపైన మహత్తు, అహంకారం. అంటే అవ్యక్త, వ్యక్త, మహత్, అహంకారాలు 4 పునాదిలాగా ఉంటే పంచభూతాల నుంచి మిగిలిన ప్రపంచమంతా భవంతిలాగా ఉందన్నమాట. పునాది మనకు కనబడదు, భవంతే కనబడుతుంది. చెట్టు కనబడుతుంది కానీ చెట్టు వేళ్లు మనకు కనబడవు. అలాగే ఈ పంచభూతాల నుంచి ఉన్నటువంటి ప్రపంచం కనబడుతోంది కానీ దానికి మూలమైనటువంటి అవ్యక్త, వ్యక్త, మహత్, అహంకారాలు మాత్రం మనకు కనబడట్లే. కనబడలేదని అది లేదంటామా? అది ఉండడం వల్లే ఇది ఉంది. అది ఆధారమై ఉన్నాయన్నమాట ఈ 4 కూడా. ఇలాగే పరబ్రహ్మ ఈ 24 తత్వాలతో విశ్వమంతా వ్యాపించున్నాడు అని చెప్పారు. ఇదంతా ఒకే పరబ్రహ్మ యొక్క స్వరూపం. ఇప్పుడు మీరు పరిశీలిస్తే అవ్యక్తం అంటే వ్యక్తము కానిది అని అర్థం. ఈ అవ్యక్తమైన దాని నుంచి వ్యక్తమైన ప్రకృతి ఆవిర్భవించబోతోంది. అలా ఆవిర్భవిస్తున్న వ్యక్తం, ఆ వ్యక్తం మొదట ఎలా ఆవిర్భవించిందంటే మహత్
తత్వంగా ఆవిర్భవించింది. మహత్ అంటే వ్యాపక లక్షణంలో ఉన్నటువంటిది మహత్. ఆ తర్వాత వచ్చింది అహం అనేటువంటిది, అహంకారం అంటారు దాన్ని. ఈ 4 గమనిస్తే వ్యక్తం అంబామయం సర్వం అవ్యక్తంతు మహేశ్వరం అన్నారు. వ్యక్తమయ్యేదంతా జగదంబ, అవ్యక్తం మహేశ్వరుడు అని చెప్పారు. అంటే పరబ్రహ్మ అవ్యక్తంగా ఉన్నప్పుడు మహేశ్వరుడు, వ్యక్తమైతే జగదంబ అన్నమాట. ఈ అవ్యక్తం వ్యక్తం తర్వాత ఉన్నది మహత్తు, అహంకారం. ఈ మహత్ అనేటువంటిది, మహత్ అనగానే పెద్దది, ఉత్కృష్టమైనది అనే అర్థం స్ఫురిస్తోంది కదా. ఆ మహత్తత్వమే గణపతి, అహంకారమే కుమారస్వామి అన్నమాట. అహంకారం కుమారస్వామి ఎలా అయ్యాడు అనేది పెద్ద విషయం. అది అహం అనేది లేకపోతే ప్రపంచం లేదు. అసలు మనలో కూడా అహం లేకపోతే మనం లేవు. అంటే అర్థం, ఏది చేస్తున్నా, ఏది అనుభవిస్తున్నా ఇది నేను చేస్తున్నాను, ఇది నాది, ఇది నాకు కావాలి అని అనుకుంటేనే సంసారం అనేది ఏర్పడుతుంది. లేకపోతే సంసారమే లేదు, మనము లేవు. ప్రపంచం, జీవితం ఏదీ లేదు. కనుక జీవితానికి మూలం అహం అనే భావన. అహం అంటే అహంకారము, దర్పము, గర్వము అనే అర్థంలో మనం వాడుతుంటాం. ఆ అర్థం తీసుకోకూడదు. అహం అంటే నేను అనే స్ఫురణ అని. ఈ నేను అనే స్ఫురణ కేవలం భగవత్ సృష్టిలోనే ఉంటుంది, కానీ కృత్రిమమైన సృష్టిలో ఉండదు. ప్రకృతిలోనే నేను అనేది ఉంటుంది. అందుకే ఒక మనిషికో, ఒక జంతువుకో వాటికి నేను అనే భావం ఉంటుంది, కానీ యంత్రాలకి నేను అనే భావం ఉండదు. ఎక్కడ భగవత్ తత్వం ఉంటుందో అక్కడ నేను అనే స్ఫురణ ఉంటుంది. నేను అనే స్ఫురణే చైతన్యానికి చిహ్నం. కనుక చైతన్యం నేను అనే దగ్గర గమనించాలి. ఈ నేను అనేది జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మోక్షం పొందుకోవచ్చు అని కూడా చెప్పారు. ఈ నేను అనేది పరమాత్మతో లీనమైతే మోక్షం, ప్రపంచంతో లీనమైతే బంధం, అంతే, ఇంకేమీ లేదు. నేను పరమాత్మలో లీనమైపోవాలి. అహం బ్రహ్మముతో లీనమైతే మోక్షం, అహం దేహంతో లీనమైపోతే బంధం. కనుక అహం బ్రహ్మాస్మి అని చెప్పారు. ఈ అహం గురించి చాలా విశేషం ఉందనుకోండి. మొత్తం మీద ఈ 4 మీరు చూస్తే అవ్యక్తం, వ్యక్తం, మహత్, అహం. ఈ 4 అవ్యక్తం శివుడు, వ్యక్తం జగదంబ, మహత్ గణపతి, అహంకారం కుమారస్వామి అన్నమాట. కనుక తత్సంయోగాద్ అహంకార సచ సేనాపతిర్గుహ అని స్కాంద పురాణం చెప్తోంది. ప్రకృతి పురుషుల సంయోగం వల్ల పుట్టేటటువంటి చైతన్య స్ఫురణమే అహం అనేటువంటిది. అదే కుమారస్వామికి సంకేతం అని చెప్పారు. ఇప్పుడు చూసారా దేవతామూర్తుల్లో ఎంత తత్వ సంకేతాలు దాగి ఉన్నాయో. కనుకనే ఈ అహంభావాన్ని బాగా అర్థం చేసుకుంటే బ్రహ్మభావం అర్థమవుతుంది. అయితే ఈ అహంభావానికి, అవ్యక్త వ్యక్త భావానికి మధ్యలో ఉన్న మహత్తత్వం ఏదైతే ఉందో ఆ మహత్తత్వాన్ని మనం గణపతిగా ఉపాసిస్తున్నాం. కనుకనే పార్వతీ పరమేశ్వరుల పెద్ద కుమారుడు అనడంలో అది అంతరార్థం. ఈయన్ని గణములకు పతిగా చేశారు అంటే ఎప్పుడూ పతిగా ఉండేటువంటి పరమాత్మ గణపతిగా ఇక్కడ గుర్తింపబడ్డాడు అని చెప్పడం అన్నమాట. ఇది పార్వతీ పరమేశ్వర కుమారుడు అనడంలో ఉన్న అంతరార్థం. అయితే ఈ కథ జరగలేదా అంటే జరుగుతుంది. అనంతకాలంలో, అనంత లోకాలలో అనేక కథలు జరుగుతూ ఉంటాయి. ప్రతి కథకి ఒక ప్రయోజనం ఉంటుంది, ఒక తత్వము ఉంటుంది. ఇప్పుడు మనం తత్వపరమైన అర్థాన్ని చెప్పుకున్నాం. ఇలా ఆరాధింపబడుతున్నాడు గణపతి వివిధ విధాలుగా. ఇక్కడ గణానాంత్వా గణపతిగుం హవామహే మంత్రంలో కూడా గణములు, సమూహాలు రూప ప్రపంచాన్ని తెలియజేస్తాయి. కవి బ్రహ్మణములు అనేటువంటిది శబ్ద ప్రపంచాన్ని, కర్మ ప్రపంచాన్ని తెలియజేస్తాయి. మన ప్రపంచం అంతా కూడా 3టితో కూడుకున్నదే. రూప ప్రపంచం, శబ్ద ప్రపంచం, కర్మ ప్రపంచం. ఈ 3టికి ఎవడు నియామకుడో అతడు గణపతి అని చెప్పబడుతున్నాడు అనమాట. యోగశాస్త్ర విషయాల్లో చూసిన ప్రథమ దైవం గణపతి. ఎందుకంటే మూలాధార క్షేత్ర స్థితం అన్నారు. మూలాధారం నుంచి కదా యోగ విద్య మేల్కొంటుంది. మూలాధారం దగ్గర జాగృతమైతే చాలు కైవల్యం మనకు ప్రాప్తిస్తుంది. ఆ కారణం చేతనే మూలాధారజ నాదమెరుగుటే ముదమగు మోక్షమురా అని అంటారు త్యాగరాజస్వామి. ఆ మూలాధార క్షేత్రం ఏదైతే ఉందో దానికి అధిపతి గణపతి. కనుక యోగంలో కూడా మూలాధారంతోనే మొదలవుతుంది కదా యోగ విద్య. యోగంలో కూడా ప్రథమ పూజ్యుడు గణపతి. అంటే మనం పూజలలో ఏ పద్ధతి పాటిస్తున్నామో యోగంలో అదే పద్ధతి పాటించబడుతోంది. యోగం తెలియకుండా పూజ చేసినా, పూజ తెలియకుండా యోగం చేసినా ఫలితం మాత్రం ఒకటే లభిస్తుంది. కనుక రెండూ తెలుసుకుని రెండూ చేయడం అన్ని విధాలా గొప్పదనమాట. మనం చేసే పూజల్లో యోగ రహస్యాలు, యాగ రహస్యాలు దాగుంటాయి అనడంలో ప్రథమంగా గణపతిని పూజించమన్నారు అంటే మూలాధార చైతన్యం స్పందించబడితేనే యోగ సిద్ధి అనేటువంటిది.
ఇది విశేషం అన్నమాట. మూలాధారంలో గణపతి ఉన్నాడంటే మన సహస్రానంలో గణపతి లేడా అని మీరు అనుకోవచ్చు. మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరం, అనాహతం, విశుద్ధం, ఆజ్ఞా, సహస్రారం అనే చక్రములన్నిటా ఒకే పరతత్వం వ్యాపించి ఉంది. మరి మూలాధారంలో గణపతి అంటే అర్థం ఏమిటి అంటే, మనం మెట్లెక్కి మేడ చేరాలనుకున్నాం, ఒక్క మెట్టు కూడా ఎక్కలేకపోతున్నాం అనుకోండి, అప్పుడు మేడ మీద ఉన్న పెద్ద ఆయనే కిందకి దిగి మనకు చెయ్యూతిచ్చి పైకి తీసుకెళ్తాడు. అలాగా ఆ పెద్ద ఆయన పరతత్వం కింద మెట్టుకొచ్చి మనకు చెయ్యి ఇచ్చినప్పుడు ఆయన పేరు గణపతి అన్నమాట. అంటే మూలాధారం దగ్గర నుంచి మనల్ని ఉద్ధరింపజేసేటువంటి వాడు గణపతి. ఆ పరబ్రహ్మమే అంటే సహస్రారమునందు ఏ పరబ్రహ్మం ఉన్నదో ఆ పరబ్రహ్మము మూలాధారం దగ్గర వ్యక్తమైనప్పుడు గణపతి అని చెప్పబడుతున్నాడు. గణపతిని పట్టుకున్నామా ఏ సిద్ధైనా వస్తుంది, గణపతిని విడిచిపెట్టామా ఏ సిద్ధి కూడా లభించదు. కనుకనే కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని గారు అంటారు, తం గణపతిం యో విస్మరతి లోకే సంతతమభాగ్యో మజ్జతి ససోకే అని అన్నారు. గణపతివైన నిన్ను ఎవడు మర్చిపోతున్నాడో వాడు శోకములో నిమగ్నమైపోతాడు అని అన్నారు ఆయన. కనుక శోకాన్ని, విఘ్నాన్ని పోగొట్టేటువంటి శక్తిమంతుడు గణపతి. అవ్వయ్యారు అనే ఒక భక్తురాలు ఉండేది. ఆవిడ గణపతిని పూజ చేసుకుంటోందిట. ఆ సమయంలో కొందరు యోగులు కైలాసానికి వెళుతూ, అవ్వా నువ్వు కూడా వస్తావా మాతో పాటు కైలాసానికి అంటే, నేను అక్కడికి రానైనా మా గణపతిని విడిచిపెట్టి నేను అక్కడికి రాను అన్నది ఆవిడ. సరే వీళ్ళందరూ కైలాసానికి వెళ్ళిపోయారు. వీళ్ళు కైలాసానికి వెళ్ళిపోతే ఆశ్చర్యకరంగా వీళ్ళకన్నా ముందు ఆమె కైలాసంలో వీళ్ళకి కనబడింది. ఇదేమిటి రానని చెప్పావు, మాకన్నా ముందు ఎలా వచ్చేస్తావు అని అడిగితే, నాకవేం తెలీదు, నేను గణపతిని వదలని కూర్చున్నాను అక్కడే. ఆ గణపతి ఆయన మీద నేను చూపించే ప్రేమను చూసి తొండంతో నన్ను చుట్టి కైలాసంలో కూర్చోబెట్టాడని చెప్పింది. అది గణపతి యొక్క అనుగ్రహం అంటే. అందుకే గణపతికి క్షిప్రప్రసాది అని పేరు. క్షిప్రప్రసాది అంటే వెంటనే అనుగ్రహించేటువంటి వాడు అన్నమాట. చూశారా, పరమాత్మ మనల్ని వెంటనే అనుగ్రహించడానికి ధరించిన రూపమే గణపతి స్వరూపం అన్నమాట. ఈ గణేశ గణపతి అనే మాటే పెద్ద మంత్రం. విశేషించి మంత్రానికి అర్థంలో ఎంత శక్తి ఉంటుందో శబ్దంలో అంతకు మించిన శక్తి దాగి ఉంటుంది. అర్థానికి పరిమితి ఉందేమో కానీ శబ్దశక్తికి మాత్రం పరిమితి లేదు. అందువల్లనే నామోచ్చారణ చేత గొప్ప గొప్ప ఫలితాలు కనబడడంలో అంతరార్థం అది. గణేశ గణపతి ఈ నామం అనుకుంటే చాలు అన్ని విఘ్నాలు తొలగిపోతాయట. గణేశ 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 అనే నిరంతరం నామోచ్చారణ చేసేటువంటి వాడికి అన్ని చోట్ల విజయాలు లభిస్తాయని మంత్రశాస్త్రం చెప్తోంది. దీనికి కారణం గణపతికి సంబంధించిన బీజం గమ్ అనే బీజం. గమ్ అనే బీజాక్షాన్ని ఉచ్చరించినప్పుడు మన శరీరంలో యోగ కేంద్రాల స్పందన చాలా దివ్యంగా ఉంటుంది. అందుచేతనే గకారంతో ప్రారంభమయ్యే నామాలన్నీ కూడా గణపతికి ప్రీతికరం అని చెప్పారు. అంటే గకారంతో ప్రారంభమయ్యే ప్రతి నామంలోని అంత శ్రేష్ఠత్వ శక్తి ఉంటుందన్నమాట. గ అనే వర్ణమే శ్రేష్ఠత్వవాచకం, శ్రేష్ఠత్వాన్ని తెలియజేస్తుంది. అందుకే గణేశ, గజానన ఈ నామాలన్నింటిలో చాలా శక్తి దాగి ఉందన్నమాట. గణేశ నామంలో గణములన్నింటికి ఈశ్వరుడు లేక పతి అని చెప్పుకున్న అర్థం. అంతేకాక ఇంకొక అర్థాన్ని చెప్పారు, జ్ఞానార్థవాచకో గశ్చ నశ్చ నిర్వృతివాచక తేషాం పతిద్వా దేవేశ అని చెప్పారు. గ న అనేటువంటి దాంట్లో జ్ఞానార్థవాచకో గశ్చ జ్ఞానాన్ని తెలియజేస్తుంది గ అనే పదం, నా అనే పదం ఆనందాన్ని తెలియజేస్తుంది అన్నారు. కనుక గణ అంటే జ్ఞానానందములనిచ్చేటటువంటి వాడు. కనుక గణములకు ఈశుడు అంటే జ్ఞానానందములకు ఈశుడు. గణేశ్వరుని ఎవరు తలంచుకుంటున్నారో వాళ్ళకి జ్ఞానము ఆనందము రెండూ లభిస్తాయి అని చెప్తున్నారన్నమాట. ఇంకొక అర్థంలో గణములు అంటే గణింపబడే వాటి గణములు అని పేరు. ఏ ప్రకృత్యాదయో జడా జీవాశ్చ గణ్యంతే సంఖ్యాయంతే తేషామీశః స్వామి పాలకో గణేశ గణపతి అని అర్థం చెప్పారు శాస్త్రకారులు. ప్రపంచంలో ఉన్నవన్నీ కూడా లెక్కకు అందేవే. ఒక్కొక్కసారి మనం అంటాం లెక్క పెట్టలేమండి, లెక్కకు అందవండి అని అంటాం. మనం లెక్క పెట్టలేమేమో కానీ సృష్టిలో ఉన్నవన్నీ లెక్కకు అంది తీరుతాయి. లెక్కకందని వాడు ఎవడైనా ఉన్నాడు అంటే వాడు ఒక పరమాత్మ ఒక్కడే. సృష్టి అంతా లెక్కింపబడేదే.
కనుక లెక్కింపబడే ఈ సృష్టి అంతా గణం అయితే ఈ సృష్టికి పాలకుడైనటువంటి పరమాత్మ గణపతి అయ్యాడనమాట. ఇది గణపతిలో ఉన్న మరొక అంతరార్థం. ఆయన విఘ్నములకు నాయకుడు అని చెప్తున్నాం మనం ఇక్కడ. విఘ్నములకు నాయకుడు అంటే విఘ్నములను నడిపించేవాడు అని అర్థం అనమాట. ఎవరి దగ్గరైనా ఏదైనా ఉంటే మనం వాళ్ళని నమస్కారం పెడితే వాళ్ళ దగ్గర ఉన్నది వాళ్ళు ఇస్తారు. అలాగే భూమికి నాయకుడు ఉన్నాడు అనుకోండి, వాడి దగ్గరికి వెళితే భూమిని ఇస్తాడు. ధనములకు నాయకుడు ఉంటే వాడి దగ్గరికి వెళ్తే ధనాన్ని ఇస్తాడు. మరి విఘ్న నాయకుడి దగ్గరికి వెళితే విఘ్నాలే ఇస్తే మనం ఏం చేస్తాం చెప్పండి. కానీ విఘ్న నాయకుడు విఘ్నాలని ఇవ్వగలిగేవాడు ఆయనే, విఘ్నాలని తొలగించగలిగేవాడు ఆయనే. విఘ్నాలు తొలగింపబడడం ఎంత అవసరమో విఘ్నాలు కలగడం కూడా అంతే అవసరం. మనం అనుకుంటాం విఘ్నాలు తొలగింపబడాలి అని. అన్నిటికీ విఘ్నాలు తొలగితే పనికిరాదు. కొన్నిటికి విఘ్నాలు కలగాలి, కొన్నిటికి విఘ్నాలు తొలగాలి. ఇదేమిటంటే విఘ్నాలు కలగాలంటారు అని ఆశ్చర్యపడచ్చు, కానీ ఆలోచిస్తే మనకే అర్థమవుతుంది. ఒక ఆయన ప్రయాణం చేద్దామని బయలుదేరాడు. 6:30కి ట్రైను. ఇంటి నుంచి ట్యాక్సీ మాట్లాడుకుని వెళ్ళాడు. 4:30కే బయలుదేరాడు. ఎందుకైనా మంచిది ఒక అరగంట ముందు స్టేషన్లో ఉంటే అని. అయితే 4:30కే బయలుదేరితే సరిగ్గా 5 గంటలకల్లా జంక్షన్లో ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాడక్కడ ఇరుక్కుపోయాడు. అక్కడే 2 గంటలు దాటిపోయింది. తీరా స్టేషన్కి వెళ్ళేటప్పుడు ట్రైన్ వచ్చి వెళ్ళిపోయింది. అప్పుడు వాడు బాధపడ్డాడు. అయ్యో, ఇంట్లో బయలుదేరేటప్పుడు గణపతికి దండం పెట్టుకున్నాను, విఘ్నాలు తొలగాలనుకున్నాను, కానీ విఘ్నం కలిగించాడు. తోవలో ట్రాఫిక్ జామ్ అవడం వల్లే కదా ఈ ట్రైన్ కాస్త మిస్ అయిపోయింది అనుకున్నాడు. బాధపడిపోయాడు. తిరిగి ఇంటికి వచ్చి వాడు టీవీ ఆన్ చేస్తే ఆ టీవీలో ఏం చెప్పారంటే, ఏ ట్రైన్ అయితే అక్కడి నుంచి బయలుదేరిందో ఆ ట్రైన్కి యాక్సిడెంట్ అయ్యి అందరూ పోయారని చెప్పారు. ఇప్పుడు చూడండి, అతడికి విఘ్నం కలగడం వల్ల ఒక ప్రమాదం నుంచి బయటపడ్డాడా లేదా? అలాగే ఒక దుర్మార్గుడు ఒక దుష్ట కార్యం చేయడానికి అన్ని ప్రణాళికలు వేసుకుంటాడు. అలాంటిది వాడి ప్రణాళికలోగానే విఘ్నం కలిగిందనుకోండి, ఎంతో మంచిది లోకానికి. అప్పుడు ఆ దుష్టకార్యం జరగకుండా ఉంటుంది. కనుక చెడు జరగకుండా ఉండేలా అడ్డుకునేవి విఘ్నములు, మంచి జరగడానికి అడ్డు తొలగేవి విఘ్నములే. కనుక ఎప్పుడు విఘ్నం కలిగించాలో, ఎప్పుడు విఘ్నం తొలగించాలో వాటిని నడిపే నాయకుడికి తెలుస్తుంది. గణపతిని ఆశ్రయిస్తే మన శ్రేయస్సుకు భంగం కలగకుండా ఎప్పుడు విఘ్నాలు కలిగించి అవాంతరాల్ని తొలగించాలో చూసుకుంటాడు ఆయన. అది విఘ్ననాయకుల్లో ఉన్నటువంటి గొప్పతనం. మనకు ఉపనిషత్తులు విఘ్నము అంటే కాలము అని అర్థం చెప్పారు. కాలానికి పతి ఎవడో అతడే విఘ్ననాయకుడు అని చెప్పారు. కాలమే విఘ్న స్వరూపంగా ఉంటుంది. కొన్ని ప్రమాదాలు చూడండి, కేవలం వెంట్రుక వాసిలో జరిగిపోతాయి. కనురెప్ప తెరచి మూసేటంత లోపలే కొన్ని ప్రమాదాలు జరిగిపోతాయి, కొన్ని మంచి పనులు జరిగిపోతాయి. కాలానికి ఉన్న శక్తి అది. కనుక శక్తివంతమైన కాలం 2 రూపాలలో మనతో వ్యవహరిస్తూ ఉంటుంది. ఆ 2 రూపాలు ఏమిటి అంటే అనుకూలత, ప్రతికూలత అని అర్థం అన్నమాట. ఈ అనుకూలతగా ప్రతికూలతగా ఉండేటటువంటి కాలాన్ని విఘ్నము అంటారు. విఘ్న నాయకుడు అంటే కాలాన్ని శాసించేటటువంటి వాడు అని అర్థం. ఇలాగే గణపతికి విఘ్ననాయక శబ్దం, విఘ్నేశ్వర శబ్దం ఇంత అంతరార్థాన్ని తెలియజేస్తోంది. వినాయకుడు అన్న విఘ్ననాయకుడనే అర్థం. ఇంకొక అర్థం ఏమిటంటే వినాయకుడు అంటే విశేషమైన నాయకుడు అని ఒక అర్థము. విగత నాయక వినాయక, ఆయనందరికీ నాయకుడు గాని ఆయనకెవడు నాయకుడు లేడు, కనుక వినాయకుడు అని అర్థం అన్నమాట. కొన్ని చోట్ల మనకి వినాయకుడికి సిద్ధి బుద్ధి అనే 2 భార్యలు ఉన్నట్లు, అలాగే క్షేముడు లాభుడు అని 2 కుమారులు ఉన్నట్లు పురాణాలు చెప్తున్నాయి. పురాణ కథల్ని ఆ పేర్లతోనే మనం గమనించాలి. ఇవేవో తత్వాన్ని తెలియజేస్తున్నాయని స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. అంతేగాని ఆ కథల్లో కొట్టిమిట్టాడితే మనకు పరం కనబడదు. తత్వాన్ని తెలుసుకోవాలి. గణపతికి సిద్ధి బుద్ధి భార్యలు అంటే అర్థం శక్తులు అని అర్థం. దేవతల్లో భార్యలంటే శక్తులు, పుత్రులు అంటే ఆ శక్తి ద్వారా ఉత్పన్నమయ్యే ఫలాలు అని అర్థం అన్నమాట. అలాగే గణపతి అయినటువంటి విఘ్ననాయకుని యొక్క శక్తులు సిద్ధి బుద్ధి అనేటువంటివి. అంటే గణపతిని ఆశ్రయిస్తే ఆయన యొక్క శక్తులైన సిద్ధి బుద్ధి అనుగ్రహిస్తాయి. సిద్ధి బుద్ధి అంటే అర్థం ఏమిటి? ఒక పనికి 2 చాలా అవసరం. పని ఎలా చేయాలో ఆ చేసేటటువంటి శక్తి బుద్ధి యొక్క పని. ఆ పని వల్ల లభించే సత్ఫలం సిద్ధి. కనుక పనికి ముందు ఉండవలసింది బుద్ధి, ఫలంలో ఉండవలసింది సిద్ధి. ఈ బుద్ధి సిద్ధి కూడా ఆ గణపతి ప్రసాదించేటువంటివే, ఆయన యొక్క శక్తులు అని తెలియాలి.
ఈ రెండింటి వల్ల మనకు లభించేది ఏమిటంటే క్షేమము లాభము అన్నమాట. కనుకనే సిద్ధి బుద్ధి భార్యలు, క్షేమము లాభము పుత్రులు అని చెప్పడంలో అంతరార్థం ఇది. ఇటువంటి అంతరార్థాలే పురాణ కథల్లో దాగి ఉంటాయి. ఇలాగ సిద్ధి బుద్ధి పతిగా చెప్పబడుతున్నాడు గణపతి. ఈ గణపతి గురించి గణానాంత్వా అని మంత్రం చెప్పినటువంటి గణపతి సూక్తంలోనే మహాన్ హస్తి దక్షిణేన అని ఒక మంత్రం కనబడుతుంది. అందులో గణపతి యొక్క స్వరూపం కూడా చెప్పాడు. హస్తి అంటే తొండముకల ఏనుగే, దాని ప్రస్తావన కూడా మంత్రంలో కనబడుతుంది. కనుక గణపతి వైదిక దైవం. యజుర్వేదంలోని అధర్వణ వేదంలోని కూడా గణపతి మంత్ర రహస్యాలు, గణపతి స్వరూపం చెప్పబడింది. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ అని గణపతి గాయత్రి. అలాగే తత్కరటాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్, ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ అని వేదంలో పలు చోట్ల గణపతి గాయత్రి మంత్రం కనబడుతూ ఉంటుంది మనకి. ఇలాగా గణపతి క్షిప్రప్రసాదిగా అంటే వెంటనే అనుగ్రహించే దైవంగా మనకి సాక్షాత్కరిస్తున్నాడు వేద పురాణాదులన్నింటిలో కూడా. ఇక తంత్రశాస్త్రాల్లో వేదములో ప్రస్తావించబడినటువంటి ఆ పరతత్వమైన గణపతిని బహురూపాలలో ఆరాధించారు. ఎన్ని రూపాల్లో ఆరాధించుతున్నప్పటికీ ఆ రూపాలన్నిటికీ తత్వం ఒకటే అనే స్ఫురణ గుర్తుపెట్టుకోవాలి. అలాగే పంచముఖ గణపతి, వక్రతుండ గణపతి, వల్లభ గణపతి, లక్ష్మీ గణపతి అని అనేక రూపాలున్నాయి. ఇంతేకాక మహాగణపతి, ఏకాక్షర గణపతి, శ్రీ విద్యా గణపతి, లక్ష్మీ గణపతి, రత్నగర్భ గణపతి, శక్తి గణపతి, హేరంబ గణపతి, వక్రతుండ గణపతి, క్షిప్రప్రసాద గణపతి, హరిద్రా గణపతి, సుబ్రహ్మణ్య గణపతి, బిరి గణపతి అనే గణపతి మూర్తులు అనేకం మనకి మంత్రశాస్త్రాల్లో గోచరిస్తూ ఉంటాయి.